అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా. నేను మీ రమ్యశ్రీ. ఈరోజు మనము చిక్కుడుకాయ టమాటా ఆలుగడ్డ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ ఇంకా అన్నంలోకి అయితే మంచి కాంబినేషన్ అండి. ముందుగా నేను ఇక్కడ చిక్కుడుకాయని ఒలిచేసుకుంటున్నానండి, నారలన్నీ తీసేసి. అలాగే మనకి పుచ్చులు కూడా ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేసి ఇలా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక కట్ట వరకు మెంతికూరను వేస్తున్నానండి. మెంతికూర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, చిక్కుడుకాయలో మంచి కాంబినేషన్. అలాగే ఇక్కడ 2 ఆలుగడ్డల్ని కూడా కట్ చేసేసుకుంటున్నానండి, పొట్టు తీసేసి ఈ సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ అండి, ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగే 2 టమాటాలని కూడా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదంటే టమాటాని స్కిప్ చేసేసేయండి, కానీ వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ పెట్టుకుంటున్నాను నేనైతే. మీరు కావాలంటే గిన్నెలో కూడా వండుకోవచ్చు, కానీ తొందరగా అవుతుందని చెప్పేసి నేను కుక్కర్లో వండుతున్నాను. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. 1/2 కేజీ చిక్కుడుకాయలకి ఒక 5 టేబుల్ స్పూన్లు వేసాను. 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసి, సాజీరా వేగిపోయాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు, అలాగే మెంతికూర కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. మెంతికూరలో పచ్చివాసన వస్తుంది కదా, అలాగే ఆలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే 1/4 టీ స్పూన్ వరకు అయితే పసుపు అండి. రుచికి సరిపడా కారము, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి. ఇవన్నీ వేసేసాం కదండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకుందామండి. ఇవన్నీ కూడా మనకి ఒక గుజ్జులాగా రావాలన్నమాట. అప్పుడే మనము కట్ చేసుకున్న చిక్కుడుకాయలను వేసుకొని కలుపుకుందాము. ఒక 2 నిమిషాల పాటు అయితే నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని పచ్చివే వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా నూనెలో వేపి మనం వేస్తే. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది, చూసారు కదండి. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయని వేసుకుందామండి. ఫ్రెష్గా ఉంది చిక్కుడుకాయ, చాలా లేతగా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. చిక్కుడుకాయ టమాటా ఇంకా ఆలు మెంతం కూర కూడా వేసాం కదండి, మంచి కాంబినేషను. ఇప్పుడు మనం వేసిన చిక్కుడుకాయని ఆ మసాలాకి బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందామండి. ఇక్కడ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసి అయితే నేను కలుపుతున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి, స్టీమ్ కాకుండా జనరల్గా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. 5 నిమిషాలు అయింది, చూసారు కదండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇక్కడ కూడా మనకి వాటర్ లేదనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని మనం టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దామండి. 3 విజిల్స్ వచ్చాక, స్టీమ్ అంతం పోయాక అప్పుడు మూత తీసి చూద్దాము కర్రీ ఎలా అయిందో. చూసారు కదండి, చూస్తేనే నోరూరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి చిక్కుడుకాయ మెంతం కూర కాంబినేషను. అలాగే మనం ఆలు కూడా వేసాము, టమాటా కూడా వేసాం కదా. నాకైతే ఇక్కడ గ్రేవీ సరిపోయిందండి. అన్నంలోకి చపాతీలోకి చాలా మంచిగా కలుపుకొని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్ అండి.